నమస్కారం. ఇక్కడ ఈ మీటింగ్లో చూస్తే ఒక పక్కన ముందంతా పెద్దవాళ్ళు ఉన్నారు, వెనకానంతా పిల్లలున్నారు. పిల్లలు ఎక్కడుంటే అక్కడ గోల ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఎక్కడ పెద్దవాళ్ళు ఉన్నారో అక్కడ స్తబ్దత ఉంటుంది, సైలెన్స్ ఉంటుంది. అదే మరిగా రాను రాను పని కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళల్లో యాస్పిరేషన్స్ ఎక్కువ, ఇక్కడుండే వాళ్ళల్లో యాస్పిరేషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి. కాబట్టి మీరు రాను రాను రిటైర్మెంట్కి వచ్చేస్తారు. ఆ స్టేజీ రాష్ట్రంలో ఎప్పుడూ రాకూడదని, ఎప్పుడూ జుబ్లియంట్గా ఉండాలని ఈ పిల్లలే సంపద అనే కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా లెక్క ప్రకారం ఇది ఒక హిస్టారికల్ మీటింగ్. ఈరోజు మన మీటింగ్ ఏదైతే ఈరోజు పెట్టుకున్నామో ప్రపంచ జనాభా దినోత్సవం 2026 చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. దీనికి కారణం మీరందరూ ఒక వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గద్దే రామ్మోహన్ రావు గారు, శ్రీమతి తేజస్వి చైర్పర్సన్, ఏపీ క్రియేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదే మరిగా యురుదయ రాజన్ గారు చైర్పర్సన్ ఐఐఎం ఏడి, సోమయాజులు గారు సిఇఓ సిగ్మా రీసెర్చ్, సురేష్ కుమార్ గారు సెక్రటరీ హెల్త్, చక్రధర్ బాబు డైరెక్టర్ హెల్త్, లక్ష్మీ షా కలెక్టర్ గారు, ఇక్కడికి విచ్చేసిన ప్రత్యేకంగా స్టూడెంట్స్కి అందరికీ, ఇంకొక పక్కన డాక్టర్స్కి, ఇంకొక పక్కన ఎక్స్పర్ట్స్కి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఎప్పుడో చెప్పాడు గురుజాడ అప్పారావు గారు, ఒక మాట అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. ఈరోజు అది మనం గుర్తు చేసుకోవడానికి ఇక్కడ సమావేశం అయ్యాం. ఈరోజు మీరు చూస్తే ఈసారి వరల్డ్ పాపులేషన్ దినోత్సవం సందర్భంగా మెయిన్ థీమ్ వాళ్ళు ఇచ్చింది యువత ఆశలను ఆకాంక్షలను సాకారం చేయడం, రియలైజింగ్ ది హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యంగ్ పీపుల్ టుడే అండ్ ఫర్ ది ఫ్యూచర్. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు జనాభా నియంత్రణ కాదు, జనాభా సంరక్షణ ఒక నూతనమైన చరిత్ర ఈ రోజుతోనే ప్రారంభం అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను కూడా జనాభా తగ్గించాలని ఆలోచించాను. నాకు చాలామంది చెప్పారు అప్పుడు జనాభా తగ్గించడం అంత సులభం కాదని. మేధావులందరూ చెప్పారు జనాభా తగ్గించడం కష్టం, ముందు ఫిమేల్ లిటరసీ రావాలి, పేదరికం పోవాలి, అప్పుడే జనాభా తగ్గుతుందని చెప్పారు. నేను ఆలోచించాను, ఇదొక విషియస్ సర్కిల్. ఇది ఒకవేళ అందరినీ ఆడపిల్లలందరినీ చదివించాలంటే 20-30 ఏళ్ళు పడుతుంది. పేదరికం పూర్తిగా తొలగించాలంటే 40-50 ఏళ్ళు పడుతుంది. అప్పటికి జనాభా పెరుగుతానే ఉంటుందని కొన్ని నిర్ణయాలు చేశాను. ఆ నిర్ణయాలు మీరు చూస్తే ఎవరైనా పోటీ చేయాలంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అర్హత లేదని స్థానిక సంస్థల చట్టాన్ని తీసుకొచ్చాను. ఇంకొక పక్కన ఒకప్పుడు 2 పిల్లలు అనేవాళ్ళం, ఒకరు ముద్దు, 2 ఓకే, 3 వద్దని ఆ రోజు క్యాంపెయిన్ చేశాం. ఈరోజు నేనే మళ్ళా ముందుకు వచ్చాను. దూరదృష్టితో ఆలోచించాను. అంటే ఎప్పటికప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పిల్లలు ఉన్నారు.
25 సంవత్సరాల కంటే ముందు ఐటీ, దీనివల్ల లాభం ఏంటని ఆలోచించాను. ఆ రోజు ఐటీ ఆలోచించి ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచం మొత్తం ఐటీ అంటే దానికి చిరునామా తెలుగు జాతి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 25 సంవత్సరాలు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగువాడు ఉంటాడు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా అత్యధిక ఆదాయం సంపాదించే జాతి తెలుగు జాతి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది జరిగింది 25 ఏళ్ళు. ఆ రోజు ఐటీ మాట్లాడా, ఈరోజు ఏఐ మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చదివించాలంటే చాలా కష్టపడేవాళ్ళు. ఆ రోజు అందరూ ఆలోచించేది ఆడపిల్లల్ని ఎంత తొందరగా పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపిస్తే బాధ్యత అయిపోతుంది అనుకునేవాళ్ళు. ఆ రోజు నేను ఆలోచించాను, మా ఆడబిడ్డల్ని చదివించాలి. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా తల్లిదండ్రులకు ఒకటే. ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఆడపిల్లల్ని బాగా చదివిస్తే తల్లిదండ్రులు బాగా చూసుకునేది కూడా మా ఆడబిడ్డలే అని చెప్పి ఆ రోజు చెప్పాం. నేను దాంతో ఆగలేదు. ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. చాలామంది అన్నారు మెరిట్లో సీట్లు వస్తాయి, 33 అంటే 50% క్రాస్ అవుతారు. మాదేంటంటే బ్యాక్లాగ్ చాలా ఉంది. ఇంతవరకు మగపిల్లలకే సీట్లు వచ్చాయి, అవి ఫిలప్ కావాలంటే కొంత సమయం పడుతుంది. ఆడపిల్లల్ని ప్రోత్సహిద్దామని ముందుకు పోయాను. ఈరోజు నేను గర్వపడుతున్నా. ఒకప్పుడు మీరు చూస్తే వరకట్నం ఉండేది, ఇప్పుడు ఎదురు కట్నం వచ్చింది. ఆడబిడ్డలకు డబ్బులు ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఎక్కడ చూసినా అడుగుతున్నా, భార్యాభర్త ఇద్దరు ఐటీలో ఉంటారు. ఇద్దరు ఉంటే ఇద్దరిని పిలిపించి అడుగుతున్నా, ఎవరి ఆదాయం ఎంత అని. 180% భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది భర్త కంటే కూడా. మా ఇంట్లో కూడా నా ఆదాయం కంటే నా భార్య ఆదాయమే ఎక్కువ ఉంది. మా కొడుకు ఆదాయం కంటే మా కోడల ఆదాయమే ఎక్కువ ఉంది. ఇవన్నీ పరిస్థితులు మారాయి. ఈరోజు మనందరం కూడా నేను మాట్లాడేది డిఫరెంట్ టెక్నాలజీస్ మాట్లాడుతున్నా. ఈరోజు పిల్లలు మీరందరూ ఉన్నారు, మీరు రేపు గురించి ఆలోచిస్తారు, నేను ఎల్లుండి గురించి ఆలోచిస్తా. మీకో నాకో తేడా అదే. నేను ఆలోచించేది రాబోయే 25 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి అది ఈరోజే ప్రారంభించడం నేను ఎప్పుడూ చేసే పని. ఇటీవల కాలంలో మీరు చూశారు, అనేక వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. అమరావతి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది. తెలుగు జాతి గర్వపడే విధంగా ప్రపంచం మెచ్చుకునే నగరం తయారవుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొస్తే ఈ సంవత్సరం వర్షాలు పడకపోతే కృష్ణా ఏదైతే డెల్టా ఉందో దానికి ఈరోజు ఒక సంజీవనిగా పనిచేసే పరిస్థితికి వచ్చింది. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి తీసుకొచ్చి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం.
ఇవన్నీ భవిష్యత్తు కోసం చేసే కార్యక్రమాలు. ఎవరి కోసం చేస్తున్నామంటే ప్రజల కోసం చేస్తున్నాం. కానీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాను రాను జనాభా తగ్గిపోతా ఉంది. చైనా ఒకప్పుడు ఒక చైల్డ్ నామ్ పెట్టారు. ఈరోజు ఫెర్టిలిటీ రేట్ 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ ఉంటుంది. చైనాలో 1కి పడిపోయింది. సింగపూర్ 0.9 పడిపోయింది. జపాన్ ఇంకా ఎక్కువ పడిపోయే పరిస్థితికి వచ్చింది. సౌత్ కొరియా 0.7కి పడిపోయింది. ఇండియా కూడా 1.9కి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ 1.5కి వచ్చాం. మనం ఆలోచించకపోతే ఇది 1 కంటే తగ్గుతుంది. ఆ తర్వాత మనం పనిచేసేది మెషిన్ల కోసం పనిచేయాలి. మెషిన్లు కూడా వచ్చేస్తున్నాయి. ఈరోజు నేను స్పేస్ సిటీ తీసుకొచ్చాను. శాటిలైట్స్ అన్ని మన రాష్ట్రంలోనే లాంచ్ చేసే విధంగా స్పేస్ సిటీ వస్తుంది. డ్రోన్ సిటీ వస్తూ ఉంది. యుద్ధాలు చేయాలన్నా సివిలియన్ అప్లికేషన్స్ కానీ తొందరలోనే డ్రోన్ అంబులెన్స్ కూడా వచ్చేస్తుంది. ఎక్కడన్నా ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే మీ ఇంటి మీదకి వచ్చి పేషెంట్ తీసుకొని నేరుగా హాస్పిటల్కి తీసుకొచ్చే రోజు తొందరలోనే వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎలక్ట్రానిక్స్ వచ్చేసాయి, వేరబుల్స్ వచ్చాయి. ఈరోజు మనం తినే తిండి ఎంత తినాలి, గ్లూకోజ్ లెవెల్ చూసుకొని తినే తిండి పరిస్థితికి వచ్చాం. హాస్పిటల్లో ఉండక్కర్లేదు, ఇంట్లో ఉంటే మానిటరింగ్ హాస్పిటలింగ్ చేసి అవసరమైతే అంబులెన్స్ లిఫ్టింగ్ కానీ లేకపోతే డ్రోన్ లిఫ్టింగ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి చేసేవాళ్ళం. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఈరోజు మీ యొక్క ఇంటి పైన కరెంటు ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఈరోజు ఈ బిల్డింగ్ పైన కరెంటు ఉత్పత్తి చేసుకొని కిందన ఏసీ పెట్టుకొని కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నామంటే అది ఈరోజు సోలార్ ఎనర్జీ కానీ గ్రీన్ ఎనర్జీ వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. దీనికి మూలం జనాభా. జనాభా లేకపోతే మనం చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది. పిల్లలు చాలామందికి మీకు ఐడియా ఉండదు, ఇక్కడ పెద్దవాళ్ళకు కొంతమందికి ఏముంటుంది. ఇప్పుడు అన్నీ కూడా కుటుంబాలన్నీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. భార్యాభర్త టెన్షన్ లైఫ్, ఇద్దరికి ఉద్యోగం, అక్కడి నుంచి ఆలోచనలు డిఫరెంట్గా వచ్చాయి. ఇంట్లో ఎవరు చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి పిల్లలుంటే ఒకరు లేకపోతే వద్దు, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఒకసారి ఇది ఆలోచిస్తే చాలా ప్రమాదం కూడా. ఇంకా రాను రాను రోబోస్ కూడా వస్తున్నాయి. కానీ రోబోటిక్స్ కానీ ఇవన్నీ వచ్చినా మనుషులు లేకపోతే నిరర్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన దేశంలో కాదు, 40 దేశాల్లో జనాభా తగ్గుతూ ఉంది. ఈరోజు మన దేశంలో జనాభా ఈ మాత్రం ఉందంటే బీహార్, యూపీ ఈ రెండు కాపాడుతున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు ఒకప్పుడు నేను కూడా ఎకనామిక్ స్టూడెంట్ని. పాపులేషన్ ఎట్ట కంట్రోల్ అవుతుందో చదివేవాళ్ళం. యుద్ధాల వల్ల, అదే మరి ఫ్యామిన్ వల్ల, లేకపోతే అనేక సమస్యల వల్ల తగ్గుతున్న ఆ రోజు చదివేవాళ్ళం. ఈరోజు ఎకానమీ పెరిగింది, ఆర్థిక పరిస్థితులు మారాయి, ఆలోచన విధానం కూడా మారింది. ఈరోజు మన గ్రామాలు చూస్తున్నా, ఉండేవాళ్ళు కొంతమంది హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అమెరికాకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఊర్లు ఖాళీ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒక ఉదాహరణ మీరు చూస్తే
భారతదేశంలో 1.9కి టీఎఫ్ఆర్ పడిపోయింది. 70 ఓట్లు 5.12 ఉండేది. మన దగ్గర 3.1 ఆ ప్రాంతంలో ఉండి